హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని కనక్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తోటకూర ఫ్రై. చాలా సింపుల్గా ఈజీ రెసిపీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని కలుపుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి. వేసుకొని తాలింపులన్నీ వేయించుకోండి. దీంట్లోకి ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు 50% వరకు ఉడికించండి. ఎక్కువగా ఉడికించుకుంటే ఆకుకూర ఉడికేలోపు ఉల్లిపాయలు మాడిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు 50% వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయలు అడుగంటకుండా వేపుకోండి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. అప్పుడే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకుందాం. తోటకూర కొంచెం చిన్న ముక్కలుగానే కోసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, లేకుంటే ఆకు కింద పడిపోతుంది. ఆకుకూర శుభ్రంగా కడుక్కోవాలండి. 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఇప్పుడు కలుపుకుందాం. ఆకుకూర చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఊరికే ఆకుకూర మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు మీకు తగినంత వేసుకోండి. వేసుకొని కలుపుకుందాం. చూసారా ఆకుకూరలో ఎలా నీళ్ళు ఊరాయో? పసుపు బాగా కలిసి కలుపుకుందాం. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఆకుకూరని వేయించుకుందాం. ఆ నీళ్ళు అన్నీ ఆకుకూరలోనే ఇంకిపోతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆకుకూరలోనే ఇంకనిద్దాం. చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు వేయించుకొని దాంట్లో తగినన్ని వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఈ ఆకుకూర తాలింపుకి వెల్లుల్లిపాయలే మెయిన్ టేస్ట్. వెల్లుల్లిపాయలు ఒక 10 రెమ్మల వరకు వేసుకోండి, పర్వాలేదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు తగినంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు మీ కారంకి తగినట్టు వేసుకొని కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.